ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది బోత్ IBPS SO మార్కెటింగ్ ఆఫీసర్స్ కి ఉపయోగపడుతుందండి, అలాగే UGC నెట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మార్కెటింగ్, అసలు మార్కెటింగ్ అంటే ఏంటి అంటే సాటిస్ఫైయింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. ఏం చెప్తున్నారు? మార్కెటింగ్ అంటే ఏంటి? సాటిస్ఫైయింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. మరి కస్టమర్స్ నీడ్స్ అంటే ఏంటి, వాంట్స్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్ అంటే, నీడ్స్ అంటే అవసరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, క్లోత్, షెల్టర్, ఇవన్నీ కూడా నీడ్స్ కింద వస్తాయి. మరి వాంట్స్ అంటే ఏంటంటే కోరిక. ఎగ్జాంపుల్, మీరు ఆకలి వేస్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఏదో ఒక ఫుడ్ తింటారు. ఫుడ్ తిని ఆకలి తీర్చుకున్నారు, అది మనకి నీడ్. ఓకేనా? మరి వాంట్స్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైనా, మీకు ఏదో పిజ్జా తినాలనిపించింది అనుకోండి, అది వాంట్. ఓకేనా? అంటే కోరిక. అంటే నీడ్స్ కి వాంట్స్ కి డిఫరెన్స్ అది. సో మార్కెటింగ్ అంటే ఏంటంటే సాటిస్ఫైయింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. మరి కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ ని ఎలా సాటిస్ఫై చేస్తాము అంటే, కస్టమర్స్ దగ్గరికి ప్రొడక్ట్స్ ని తీసుకెళ్లడం ద్వారా, బ్రింగింగ్ ప్రొడక్ట్స్ నియర్ టు కస్టమర్స్. ఓకేనా? కస్టమర్స్ దగ్గరికి ప్రొడక్ట్స్ ని తీసుకెళ్లడం ద్వారా మనం కస్టమర్స్ నీడ్స్ ని వాంట్స్ ని సాటిస్ఫై చేస్తాం. మరి ఎలా తీసుకెళ్తారు? ఫ్రీగా తీసుకెళ్తారా? కాదే, ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తూ సాటిస్ఫై చేస్తారు నీడ్స్ అండ్ వాంట్స్ ని. ఓకేనా? అంటే బిజినెస్ మోటివ్ అనేది ఓన్లీ ఎర్నింగ్ ప్రాఫిట్స్ కాదు, బట్ ఆల్సో ద సాటిస్ఫైయింగ్ ద కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. ఓకే, మరి ప్రాఫిట్ ఎర్న్ చేస్తూ తీసుకెళ్తారు. మరి ఎలా తీసుకెళ్తారు అంటే అడ్వర్టైజింగ్ ద్వారా. అంటే మన ప్రొడక్ట్ గురించి తెలియజేస్తారు అడ్వర్టైజ్మెంట్ ద్వారా, సేల్స్ చేయడం ద్వారా, ప్రైజింగ్ ద్వారా, ప్రమోషన్ ద్వారా, డిస్ట్రిబ్యూషన్ ద్వారా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మార్కెటింగ్ అంటే కస్టమర్స్ నీడ్స్ ని వాంట్స్ ని సాటిస్ఫై చేయడానికి కస్టమర్స్ దగ్గరికి మన ప్రొడక్ట్స్ ని తీసుకెళ్లే మార్గం, ప్రాసెస్ అండ్ ద వే, దాన్నే మార్కెటింగ్ అంటారు. ఓకేనా? మరి మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంటి అంటే సామాన్యంగా ఏమంటారు? మార్కెట్ అంటే ఏముంది మ్యామ్, ఎక్కడైతే ప్రొడక్ట్స్ అమ్ముతారో కొంటారో దాన్ని మార్కెట్, ఆ ప్లేస్ ని మార్కెట్ అంటారు. కరెక్టే, మీరు చెప్పింది జనరల్ సెన్స్. కానీ మన యొక్క ఎకనామికల్ సెన్స్ మార్కెటింగ్ ప్రకారం ఏంటి అంటే, ఏదైతే డిమాండ్ ఆర్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ని మార్కెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మార్కెట్ లో ఒక 1 lakh ఆఫ్ ఫోన్స్ అమ్ముతున్నారు అనుకోండి, 1 lakh ఆఫ్ ఫోన్స్ ని అమ్మగలరు. 1 lakh ఆఫ్ ఫోన్స్, మీ ఫోన్స్ కి డిమాండ్ ఉందనుకోండి, దాన్ని మార్కెట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో అసలు మార్కెటింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, అసలు మార్కెటింగ్ అనేది ఎలా చేయాలి అనేది కొంతమంది ఎకనామిక్స్ మనకి ఒక వే అనేది చెప్పారు. ఓకేనా? అయితే అందులో ఫస్ట్ ఏంటి అంటే ప్రొడక్షన్ కాన్సెప్ట్. ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు అంటే హెన్రీ ఫోర్డ్, ఆడమ్ స్మిత్ ఇద్దరు ఇచ్చారు. ఫస్ట్ ఆడమ్ స్మిత్ అనే ఆయన ఇచ్చారు, తర్వాత హెన్రీ ఫోర్డ్ దాన్ని డెవలప్ చేశారు. అసలు ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఏం చెప్పారు అంటే, కస్టమర్స్ ఎప్పుడూ కూడా ఏవైతే ప్రొడక్ట్స్ వైడ్ గా అవైలబిలిటీలో ఉన్నాయో, అలాగే లో కాస్ట్ కి ఏదైతే మనకి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పారనమాట. ఓకేనా? అందుకని ఆయన ఏం చెప్పారు అంటే, మనం ఎప్పుడు కూడా ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది చేయాలి. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, అది మనకి కాస్ట్ కి లోకి అవైలబిలిటీ అవుతుంది. ఓకేనా? ఒకేసారి ప్రొడ్యూస్ చేయడం ఏంటంటే మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్రొడక్షన్ యొక్క కాస్ట్. అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఏం చేస్తాము, కస్టమర్స్ కి తక్కువ కాస్ట్ కి ప్రొవైడ్ చేయగలుగుతాం ప్రొడక్ట్ అనేది. ఓకేనా? అంతేకాకుండా అది అఫోర్డబుల్ గా ఉంటది, అంటే ఈజీగా కన్స్యూమర్స్ కొనుక్కోవడానికి అఫోర్డబుల్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్రొడక్ట్ ని ఏ విధంగా కన్స్యూమర్స్ కి అమ్మాలి అనే దాని మీదే ఫోకస్ చేసింది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, హెన్రీ మోడల్ టీ కార్స్. హెన్రీ ఫోర్డ్ మోడల్ టీ కార్స్ ఏంటంటే ఇవి కూడా సేమ్ మాస్ ప్రొడక్షన్ చేసే. మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసేసి చీప్ రేట్ కి అమ్మాయి అనమాట. ఓకేనా? సో ఇదొక కాన్సెప్ట్, అంటే లార్జ్ స్కేల్ లో ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసి చీప్ గా అమ్మటం.
నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఏం చెప్పారంటే ప్రొడక్ట్ కాన్సెప్ట్. ఈ ప్రొడక్ట్ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారంటే థియోడర్ లెవిట్ అనే ఆయన ఇచ్చారు. అసలు ఈ కాన్సెప్ట్ లో మనకి ఏం చెప్పారు అంటే కస్టమర్ వాల్యూకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కస్టమర్ వాల్యూకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అంటే ఏంటంటే కస్టమర్స్ కి క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేయడం, అలాగే మంచి పర్ఫార్మెన్స్ అనేది చూపించడం, ఇన్నోవేటివ్ కొత్త కొత్త ఫీచర్స్ ఉన్న ప్రొడక్ట్ ని మనం ప్రొవైడ్ చేయాలి, దాని ద్వారా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అని చెప్పారు. ఇందులో మెయిన్ గా ఫోకస్ చేసింది ఏంటంటే కంటిన్యూస్ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్, అంటే ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ప్రొడక్ట్ కాన్సెప్ట్ ద్వారా చెప్పారు. అయితే మనకి బోత్ ప్రొడక్షన్ కాన్సెప్ట్, ప్రొడక్ట్ కాన్సెప్ట్ ఈ రెండిట్లో మనకి ఒకటి మర్చిపోయారు. అదేంటంటే మార్కెటింగ్ మయోపియా. మయోపియా, ద వర్డ్ మయోపియా అంటే ఏంటి అంటే దూరదృష్టి. దూరదృష్టిలో ఉన్నవి కనపడకపోవడం. ఓకేనా, అంటే దూరంగా ఉన్నవి ఏమి కనపడలేదు అనుకోండి ఎవరికైనా ఒక మనిషికి, అతను ఏమంటే అతనికి మయోపియా అంటాం. మయోపియా అంటే ఏంటి, దూరంగా ఉన్న ఏమి కనపడదు. ఇక్కడ మార్కెటింగ్ మయోపియా ఏంటంటే ఇక్కడ దూరదృష్టితో కస్టమర్స్ ని ఫోకస్ చేయట్లేదు వాళ్ళు. అంటే ఓన్లీ ఎయిదర్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఏం చేశారు, ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో మోస్ట్లీ ఎలా అమ్ముకోవాలని చెప్పారు. ఓకేనా, ఇక్కడ ఏం చేశారు, ఓన్లీ కస్టమర్స్ కి క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, దీని మీదే ఫోకస్ చేశారు. కానీ కస్టమర్ నీడ్స్ ఏంటి అనే దాన్ని ఇగ్నోర్ చేసేసారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి కస్టమర్స్ తో అనేది ఇగ్నోర్ చేశారు ఈ రెండు కాన్సెప్ట్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే సెల్లింగ్ కాన్సెప్ట్. ఈ సెల్లింగ్ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారంటే ఫిలిప్ కాట్లర్ అనే ఆయన ఇచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే కస్టమర్స్ అనేవాళ్ళు ప్రొడక్ట్ అనేది బై చెయ్యరు, కావాల్సినంత బై చెయ్యరు. ఎప్పుడు చెయ్యరు అంటే అగ్రెసివ్లీ ప్రమోటెడ్ ఆల్సో, అంటే కస్టమర్స్ కి అసలు ప్రొడక్ట్ గురించి తెలిస్తే గానీ ప్రొడక్ట్ అనేది బై చెయ్యరు. సో అసలు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా సేల్ చేయాలి అంటే ప్రమోట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, ప్రొడక్ట్ గురించి తెలియాలి అందరికి అని చెప్తున్నారు. మరి ఎలా తెలుస్తుంది అంటే అడ్వర్టైజింగ్ ద్వారా, అంటే మన ప్రొడక్ట్ గురించి వాళ్ళకి తెలియజేయాలి. ఒక అడ్వర్టైజింగ్ ద్వారానో లేకపోతే ఏదైనా సేల్స్, ఒక శాంపుల్ సేల్స్ ద్వారానో ఒకలాగా మనం ప్రొడక్ట్ గురించి తెలియజేయాలి. ఆ ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ లోకి పుష్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఏం క్రిటిసిజం వచ్చిందంటే వాళ్ళు ఏమి ఇగ్నోర్ చేశారంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి ఇక్కడ ఇగ్నోర్ చేసేసారు. అలాగే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ గురించి కూడా ఇగ్నోర్ చేశారు. ఓకేనా, సో అందుకని ఈ కాన్సెప్ట్ కూడా మనకి అంత పాపులరైజ్ అవ్వలేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మార్కెటింగ్ కాన్సెప్ట్. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది ఎవరు ఇచ్చారు అంటే పీటర్ డక్కర్, ఫిలిప్ కాట్లర్. ఈ ఫిలిప్ కాట్లరే మళ్ళీ పీటర్ డక్కర్ తో కలిసి అది ఇంకా ఇంప్రూవ్ చేశారు అనమాట. సెల్లింగ్ కాన్సెప్ట్ ఇంప్రూవ్ చేశారు. ఇందులో ఏం చెప్పారు అంటే అసలు మనం సక్సెస్ అవ్వాలి, ఒక కంపెనీ కానీ ఒక బిజినెస్ కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం కస్టమర్స్ నీడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఆ నీడ్స్ ని సాటిస్ఫై చేయాలి. ఎలా సాటిస్ఫై చేయాలంట, బెటర్ దాన్ ద కాంపిటేటర్స్ కన్నా మనం బెటర్ గా పర్ఫార్మ్ చేసి కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేయాలి అని చెప్పారు. ఇదంతా కూడా దేని మీద ఫోకస్ చేశారంటే కస్టమర్ సెంట్రిక్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేశారు. అంటే కస్టమర్స్ మెయిన్ సెంటర్ గా పెట్టుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ పీటర్ డక్కర్ మెయిన్ గా ఏం చెప్తున్నారంటే మార్కెటింగ్ అనేది మెయిన్ ఎయిమ్ ఏంటంటే అండర్స్టాండ్ ద కస్టమర్ ని సరిగ్గా అర్థం చేసుకోవడం, అలాగే వాళ్ళకి ఫిట్ అయ్యే ప్రొడక్ట్స్ గానీ సర్వీసెస్ గానీ మనం ప్రొవైడ్ చేయడం. ఇదే మనకి మార్కెటింగ్ కాన్సెప్ట్ చెప్తుంది. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో ఎగ్జాంపుల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ప్రొడక్ట్ డిజైన్. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా కస్టమర్ నీడ్స్ అనేవి సాటిస్ఫై చేయడానికి ఫస్ట్ అసలు కస్టమర్స్ ఎలా ఉన్నారు అనే ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకోవాలి అని చెప్తున్నారు ఈ కాన్సెప్ట్. సో ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో మనకి బోత్ కస్టమర్ నీడ్స్ ని ఎలా సాటిస్ఫై చేయాలి, అలాగే కాంపిటేటర్స్ కన్నా ఎలా మంచిగా మనం ప్రొవైడ్ చేయాలనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. నెక్స్ట్ చూద్దాము సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఈ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అనేది ఎవరు ఇచ్చారంటే ఇది కూడా ఫిలిప్ కాట్లరే ఇచ్చారు. అంటే ఇంకా డెవలప్ చేశాడు ఆయన. దీని బిలీఫ్ ఏంటి అంటే మార్కెటింగ్ షుడ్ బ్యాలెన్స్ ద కంపెనీ ప్రాఫిట్స్, కస్టమర్ నీడ్స్, సొసైటీ వెల్బీయింగ్. ఇక్కడ అన్ని కవర్ చేశారు చూడండి. ఫస్ట్ ఏం చెప్పారు, కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేయాలి కాంపిటేటర్స్ కన్నా అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే కస్టమర్స్ నీడ్స్ సాటిస్ఫై చేస్తూ కంపెనీ ప్రాఫిట్స్ ని కూడా చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే సొసైటల్ వెల్బీయింగ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి అని చెప్తున్నారు.
ఓకేనా. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేసింది ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే సస్టైనబిలిటీ అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎప్పుడు మనం మెయింటైన్ చేయగలం. సస్టైనబిలిటీ అనేది ఎప్పుడైతే కస్టమర్ నీడ్స్ ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని సాటిస్ఫై చేస్తామో ఆటోమేటిక్ గా మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేది మెయింటైన్ చేస్తాం. సో సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో ఎక్కువగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, సస్టైనబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. నెక్స్ట్ ది హాలిస్టిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఈ హాలిస్టిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఫిలిప్ కాట్లరే ఇచ్చారు. అందులో ఏం చెప్పారంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇన్ మార్కెటింగ్ అని చెప్పారు. అన్ని కావాలి, మార్కెటింగ్ చేయాలి, మన కస్టమర్స్ దగ్గరికి కస్టమర్ ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ దగ్గర చేర్చాలి అంటే అన్ని మ్యాటర్ అవుతాయి అన్నారు. అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ మస్ట్ వర్క్ టుగెదర్, అన్ని కలిసి వర్క్ చేస్తేనే మనం కస్టమర్స్ ని సాటిస్ఫై చేసి కస్టమర్స్ తో రాంగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయగలం అని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు, రిలేషన్షిప్ మార్కెటింగ్ అంటే లాంగ్ టర్మ్ కస్టమర్ టైస్, కస్టమర్ తో ఎక్కువ లాంగ్ టర్మ్ గా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయగలగాలి. ఎప్పుడు మెయింటైన్ అవుతుంది, కరెక్ట్ గా మన నీడ్స్ అనేది సాటిస్ఫై చేసి వాళ్ళకి క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ అనేవి ఇచ్చినప్పుడు లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి మనకి. అలాగే ఇంటర్నల్ మార్కెటింగ్ అంటే ఎంప్లాయీస్ ని కూడా మార్కెటింగ్ లో ఒక పార్ట్ చేసుకోమని చెప్తున్నారు దీని ద్వారా. నెక్స్ట్ ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ అంటే అన్ని ఛానల్స్ ని అలైన్ చేయండి, అన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ని అలైన్ చేయాలన్నమాట. ఓకేనా, అన్ని మార్కెటింగ్ ఛానల్స్ నెక్స్ట్ మనకి దాంట్లో వస్తుంది. ఇక్కడతో మనకి మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేవి అన్ని అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూడండి, మార్కెటింగ్ మిక్స్ అనేది ఒక బిజినెస్ టూల్. అంటే ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకేనా, ఒక కంపెనీ యొక్క యాక్షన్స్ లేదా స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఓకేనా, ఒక ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి లేదా ప్రమోట్ చేయడానికి ఎలా ఉన్నాయి, ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది ఒక కంపెనీ అనేది మనకి మార్కెటింగ్ మిక్స్ ద్వారా తెలుస్తుంది. చూడండి, ద 4 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్. ఫస్ట్ 4 P's ఏంటి అంటే ఈ ఫస్ట్ 4 P's కూడా ప్రొడక్ట్ కి సంబంధించిన స్ట్రాటజీస్ చెప్తుంది. ఓకేనా, ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ దగ్గరికి ఎలా తీసుకెళ్లాలి అనేది చెప్తుంది అనమాట. ఫస్ట్ చూడండి, ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ స్ట్రాటజీ, అసలు ఫస్ట్ కంపెనీ ఏం ప్లాన్ చేస్తుంది, ఏం ఆఫర్ చేయాలి అంటే ఎటువంటి గూడ్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఎలాంటి క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ చూస్తున్నారు, అలాగే ఎలాంటి బ్రాండింగ్ అనేది మనం యూజ్ చేయాలి, ఎలాంటి ప్యాకేజింగ్ అనేది యూజ్ చేయాలి, ఎటువంటి ఫీచర్స్ అనేవి మనం పెట్టాలని అదర్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటారంట. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, మనం ఏం ఫీచర్స్ ఇంక్లూడ్ చేయాలి, అలాగే ఎటువంటి డిజైన్స్ యూజ్ చేయాలి మన ప్రోడక్ట్ కి, మనం కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలంటే ఇవన్నీ ప్లాన్స్ కూడా మనకి ప్రోడక్ట్ కింద వస్తాయి. ఓకేనా, ఎప్పుడు కూడా మార్కెటింగ్ మిక్స్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే ప్రొడక్ట్ అనేది తయారు చేసే ముందర, ఓకేనా, బిఫోర్ ప్రొడక్షన్, ప్రొడ్యూస్ చేసే ముందర ప్లానింగ్ చేసేదాన్ని మార్కెటింగ్ మిక్స్ అంటారు. ఓకేనా, ఆఫ్టర్ ప్రొడక్షన్ కాదు. నెక్స్ట్ ఫస్ట్ ఏమో ఏం ప్రొడక్ట్ తయారు చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రైజింగ్, ఈ ప్రొడక్ట్ అనేది ఏం క్వాలిటీ పెట్టాలి అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి ప్రైస్ నిర్ణయిస్తాం, అంటే కస్టమర్స్ ఎంత పే చేస్తారు మన ప్రొడక్ట్ కి, ఇది ప్రైజింగ్ స్ట్రాటజీస్. ఓకేనా, దీంట్లో ఏమేమి ఉంటాయండి, ఎంత డిస్కౌంట్ ఇవ్వచ్చు, మనం ఎంత ఆఫర్ చేయొచ్చు, అసలు మనకి ఎంత వాల్యూ ఉంది, ఎంత పర్సీవ్డ్ వాల్యూ అనేది ఉంది మన ప్రొడక్ట్ కి అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే ప్రోడక్ట్ అయిపోయింది, ప్రైజింగ్ గురించి అనుకున్నాము, ఓకే ఇంత ప్రైస్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది, కస్టమర్స్ కూడా పే చేయగలరని అనేది డిసైడ్ అయ్యాం మనం. నెక్స్ట్ ది ప్లేస్, ఎక్కడ ఈ ప్రొడక్ట్ ని అమ్మాలి, ఓకేనా, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి. ఓకేనా, ఎలా అంటే ఎయిదర్ ఆన్లైన్ లో యూజ్ చేయాలా, ఆన్లైన్ ప్రొడక్ట్ గా మనం డెలివర్ చేయాలా, అలాగే రైట్ టైంలో రైట్ పర్సన్ కి రైట్ ప్లేస్ కి డెలివరీ చేయాలంటే ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి, రీటైలర్స్ ఎలా ఉన్నారు ఆ లొకేషన్ లో, అలాగే హోల్సేలర్స్ ఎలా ఉన్నారు, అలాగే ఆన్లైన్ కి ఎంత డిమాండ్ ఉంది, ఆన్లైన్ లో కూడా మన ప్రొడక్ట్ ని డెలివర్ చేయొచ్చా, అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ముందే కన్సిడర్ చేస్తారు. ఒక ప్రొడక్ట్ తయారు చేయాలంటే అసలు ఫస్ట్ ఆ ప్రొడక్ట్ గురించి క్వాలిటీ ఏమి ఇవ్వాలి, ఫీచర్ ఏమి ఇవ్వాలి, డిజైన్ ఏమి ఇవ్వాలి అన్ని కూడా డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత దానికి ప్రైజెస్ ఇస్తారు. ఓకేనా, ఎలాంటి ప్రైజింగ్ అనేది ఇవ్వాలనేది చూస్తారు. ఆ తర్వాత ప్లేస్ డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఇది ప్రమోషన్స్. ఓకేనా, ప్రమోషన్స్ అంటే మనం
ఏ విధంగా కంపెనీ అనేది తన ప్రొడక్ట్ గురించి కమ్యూనికేట్ చేయగలదు అనేది చూస్తారు. అడ్వర్టైజింగ్ ద్వారా చేయగలమా, సేల్స్ ప్రమోషన్స్ ఎలాగా అంటే సేల్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ని పెట్టుకోవాలా, లేదా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలా అంటే డైరెక్ట్ గా ప్రొడక్ట్ శాంపుల్స్ ద్వారా ప్రమోట్ చేయాలా, పర్సనల్ సెల్లింగ్స్ చేయాలా, ఇలా డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసు కదా, ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్, ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్ సేల్ చేయడం, ఇలా ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది డిసైడ్ అవుతారన్నమాట. ఇవన్నీ 4 P's కూడా చూసారా, ప్రొడక్ట్ గురించి మార్కెటింగ్ మిక్స్ లో ప్రొడక్ట్ స్ట్రాటజీస్ కానీ ప్రొడక్షన్ సంబంధించిన స్ట్రాటజీస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అంటే ద 7 P's అంటే ఇంకో 3 P's అనేవి ఎక్స్టెండ్ అయ్యి ఈ ఎక్స్టెండెడ్ పీసెస్ అన్ని కూడా సర్వీసెస్ గురించి చెప్తున్నాయి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటంటే పీపుల్ అంటే ఎటువంటి నెక్స్ట్ ఎంప్లాయీస్ ని మనం ప్రమోట్ చేసుకోవాలి, మనం వాళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్, ఓకేనా. తర్వాత కస్టమర్ సర్వీసెస్, ఎటువంటి సర్వీసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను ఇది సర్వీసెస్ గురించి, సర్వీస్ ఓరియంటెడ్ అన్నమాట ఈ 7 P's. అంటే కస్టమర్స్ ని ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా ఉండాలంటే మనం ఎటువంటి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి పీపుల్ ని ఎంప్లాయ్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి మేనేజ్మెంట్ అనేది ఉండాలి అనేది అంతా కూడా ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ది ప్రాసెస్ అంటే ఏంటంటే డెలివరీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనేవి సర్వీస్ అనేది కరెక్ట్ గా మనం డెలివరీ చేయగలిగాం. దానికోసం రైట్ ప్లేస్ అండ్ రైట్ టైం డెలివరీ చేయగలిగారంటే కరెక్ట్ అయిన సిస్టమ్స్, కరెక్ట్ అయిన ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా ముందే ప్రీ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ది ఫిజికల్ ఎవిడెన్సెస్ అంటే ప్రూఫ్స్, ఒక టాంజిబుల్ ప్రూఫ్స్ ఆఫ్ సర్వీస్ క్వాలిటీ. ఏ విధంగా అంటే రిసిప్ట్స్ ద్వారా కరెక్ట్ రిసిప్ట్స్ మెయింటైన్ చేయడం, అలాగే స్టోరేజెస్ కరెక్ట్ గా డిజైన్ చేయడం. వెబ్సైట్ డిజైన్ చేసామంటే ఎలా ఉండాలి, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కంపెనీ అనుకోండి, వాషింగ్ మిషన్ కంపెనీ వెబ్సైట్ వెళ్తే వాళ్ళు ఏంటంటే ఈజీగా మన ఏదైనా రిపేర్ అనుకోండి మన కంప్లైంట్ కన్సిడర్ చేయగలగాలి, ఈజీగా వాళ్ళ సర్వీస్ మ్యాన్స్ ని పంపించగలరు. అలాంటి ఫిజికల్ ఎవిడెన్సెస్ అనేవి కరెక్ట్ గా ఉండాలి, అంటే సర్వీస్ క్వాలిటీ అనేది మనకి కరెక్ట్ గా ఉండాలి. సో ఈ 3 కూడా మనకి పీపుల్, ప్రాసెస్, ఫిజికల్ ఎవిడెన్స్ కూడా సర్వీసెస్ గురించి చెప్తుంది. అంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేశాక కస్టమర్స్ కి లేదా సేల్ చేయటానికి కావాల్సిన సర్వీస్. నెక్స్ట్ చూద్దాము స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఏమేమి యాక్టివిటీస్ మార్కెటింగ్ లో కవర్ అవుతున్నాయి, ఎంత వరకు మార్కెటింగ్ అనేది వ్యాప్తి చెంది ఉంది అనేది తెలుసుకోవడం. ఓకేనా, మార్కెటింగ్ కవర్స్ ఆల్ ద యాక్టివిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్ టు ప్రొవైడింగ్ సాటిస్ఫాక్షన్ అండ్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్. ఏం చెప్తున్నారు, మార్కెటింగ్ ఏమేమి యాక్టివిటీస్ ని కవర్ చేస్తుందంటే కస్టమర్స్ నీడ్స్ దగ్గర నుంచి వాటిని సాటిస్ఫై చేసే వరకు, అంటే ఏంటి ప్రొడక్షన్ అనేది చేసి ఆ ప్రొడక్ట్ అనేది అందించే వరకు, ఆ కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేయడం అంటే ప్రొడక్ట్ అనేది కస్టమర్స్ దగ్గర చేర్చే వరకు, అంతేకాకుండా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసే వరకు కూడా మార్కెటింగ్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంది అని చెప్తున్నారు. మెయిన్ ఎలిమెంట్స్ మార్కెటింగ్ లో కవర్ అయ్యే మెయిన్ ఎలిమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే స్టడీ ఆఫ్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్. మార్కెటింగ్ అసలు ఫస్ట్ చేసే పని ఏంటంటే కస్టమర్స్ నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి అనేది తెలుసుకుంటారు. అండర్స్టాండింగ్ ద మార్కెట్ డిమాండ్, అసలు మన ఒక ప్రొడక్ట్ కి డిమాండ్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ అనేవి తయారు చేయాలి, మనం అమ్మాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏంటి మనం ఏం చేస్తాం, మార్కెట్ లో అసలు మొబైల్ ఫోన్స్ కి ఎంత డిమాండ్ ఉంది, ఎటువంటి క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అలాగే కస్టమర్స్ ఏమేమి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పి అన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే కస్టమర్ నీడ్స్ ఏంటి, వాళ్ళ వాంట్స్ ఏంటి, రెండు కూడా స్టడీ చేస్తారు. నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం, ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. అంటే ఏంటంటే డిజైనింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద ప్రొడక్ట్స్. ఫస్ట్ ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేవి దేనికి డిమాండ్ ఉన్నదని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మనం ఏ విధంగా వాళ్ళకన్నా ఐడల్ గా కనిపించగలగాలి అని చెప్పి మనం చూస్తాం అనమాట. మరి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉండాలి కదా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలంటే మనం యూనిక్ గా కనిపించాలి. సో మనం ఎలాంటి ప్రొడక్ట్స్ కనుక తయారు చేస్తే, ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కనుక ఇస్తే మనం యూనిక్ గా డిజైన్ చేయగలం, యూనిక్ గా మన ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి, కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారనేది ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ లో తెలుసుకుంటాం. ఇట్ ఇంక్లూడ్స్ బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఇన్నోవేషన్. అంతేకాకుండా ఇందులో మనం ఎటువంటి ప్యాకేజింగ్ చేయాలి, ఎటువంటి ఇన్నోవేషన్ చేయాలి, బ్రాండింగ్, ఇవన్నీ కూడా ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ మార్కెటింగ్ చేసే నెక్స్ట్ ఏంటంటే మార్కెటింగ్ ఎలిమెంట్ ప్రైజింగ్ పాలసీస్. అంటే ఏంటంటే ఫిక్సింగ్ ద ప్రైజెస్.
ప్రైజెస్ అనేది ఫిక్స్ చేస్తుంది. దేన్ని కన్సిడర్ చేస్తుంది అంటే మనకి ఎంత కాస్ట్ అయింది ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి, అలాగే కాంపిటీషన్ అనేది ఎలా ఉంది, మన ప్రొడక్ట్ కి డిమాండ్ ఎంత ఉంది, అలాగే కస్టమర్ వాల్యూ ఏంటి అంటే ఎంత వరకు పే చేయగలరు, ఇవన్నీ కూడా ఈ టర్మ్స్ అండ్ పాలసీస్ అన్ని కూడా గ్యాదర్ చేసి అప్పుడు ప్రైజింగ్ అనేది ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాము, ప్రమోషన్ అండ్ కమ్యూనికేషన్. ప్రమోషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఫస్ట్ అసలు మనం బాగా తయారు చేసిన ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయగలగాలి, అంటేనా ఆ ప్రొడక్ట్ గురించి అందరికి తెలియజేయగలగాలి కస్టమర్స్ కి. సో ఇన్ఫార్మింగ్ అండ్ పర్సుయేడింగ్ ద కస్టమర్స్ అంటే కస్టమర్స్ ని అనలైజ్ చేస్తూ ఇన్ఫార్మ్ చేస్తుంది. అది కూడా ఎలాగా అంటే పర్సుయేడింగ్ అన్నాడు, ఎందుకని కస్టమర్స్ ని ఒక అట్రాక్టివ్ వేలో మనం కస్టమర్స్ ని గ్యాదర్ చేయడం. ఎలా గ్యాదర్ చేస్తుంది అంటే అడ్వర్టైజింగ్ ద్వారా, సేల్స్ ప్రమోషన్స్ ద్వారా, ఓకేనా, పర్సనల్ సెల్లింగ్స్ ద్వారా, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, ఇవన్నీ కూడా ప్రమోషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్లేస్. ఇప్పుడు ఓకే, ప్రమోటింగ్ ఎలా చేయాలో డిసైడ్ అయింది. నెక్స్ట్ స్కోప్ ఏంటంటే ప్లేస్ కూడా మార్కెటింగ్ కింద వస్తుంది. ఓకేనా. ప్లేస్ డెసిషన్ కూడా సప్లయింగ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎట్ ద రైట్ ప్లేస్ అండ్ ద రైట్ టైం అంటే డెలివరీ ఆఫ్ గూడ్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి, అలాగే రైట్ ప్లేస్ లో రైట్ టైం కి ఆ పర్సన్స్ కి చేరగలగాలి. అప్పుడే కస్టమర్స్ తో లాంగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది. దీనికోసం మనకి హోల్సేలర్స్ ఎలా ఉన్నారు, అవైలబిలిటీ ఎలా ఉంది, రీటైలర్స్ ఎలా ఉన్నారు, ఈ కామర్స్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, వేర్ హౌసింగ్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా యాక్చువల్లీ అండి ప్రొడక్ట్ తయారీ చేసే ముందే చేస్తారు. ఓకేనా. అందరూ అనుకోవచ్చు ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేశాక కాదు. ఓకేనా. ఒక స్టూడెంట్ ఆల్రెడీ నాకు డౌట్ అడిగారు, ఇది ప్రొడక్షన్ చేశాక, ప్రొడక్ట్ తయారు చేశాక మ్యామ్ ఇవంతా అని. మార్కెటింగ్ అనేది ఏంటి అంటే ప్రొడక్షన్ చేయకముందే మనం చేసే అనాలిసిసే. ఓకేనా. సేల్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సేల్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేనేజింగ్ ద సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ అనేది కరెక్ట్ గా మనం మేనేజ్ చేయగలగాలి, అలాగే పర్సనల్ సెల్లింగ్, డైరెక్ట్ సెల్లింగ్ కి అని ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వగలగాలి. ఓకేనా. ఇది కూడా స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ లో కవర్ అవుతుంది. తర్వాత మార్కెటింగ్ రీసెర్చ్. మార్కెటింగ్ రీసెర్చ్ అంటే ఏంటి, కలెక్టింగ్ అనలైజింగ్ డేటా ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్ కోసం మనం అనాలిసిస్ డేటా అనేది కలెక్ట్ చేస్తాం. ఓకేనా. ఏ విధంగా కస్టమర్స్ దేనికి ప్రిఫరెన్సెస్ ఇస్తారు, అలాగే ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ మనం చేసుకోవాలి అనేది డేటా అనేది కలెక్ట్ చేసి అనలైజ్ చేసుకుంటాం. ఇది కూడా మార్కెటింగ్ రీసెర్చ్ కింద వస్తుంది. ఇది కూడా మార్కెటింగ్ లోనే ఉంటది అన్నమాట. నెక్స్ట్ ఇది ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఒకవేళ సేల్స్ చేసేసాక మనం ఎటువంటి సర్వీసెస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, వారంటీస్ ఎంత వరకు ఇవ్వగలగాలి, కంప్లైంట్ హ్యాండ్లింగ్ ఎలా ఉండాలి, ఎటువంటి సపోర్టింగ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా మార్కెటింగ్ కింద వస్తుంది. సోషల్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్. సోషల్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ అంటే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఏ విధంగా ఎన్వైరన్మెంట్ కి హార్మ్ లేకుండా ఉండాలన్నమాట మన ప్రొడక్ట్స్ అనేది. అంతేకాకుండా ఎంతో కొంత మనం రెస్పాన్సిబుల్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐటీసీ కంపెనీ ఉంది. ఐటీసీ కంపెనీ క్లాస్మేట్స్ బుక్స్ ఉన్నాయి చూసారా, మీరు క్లాస్మేట్స్ బుక్ కనుక చూస్తే బ్యాక్ సైడ్ చెప్తుంది ఒక ₹1 ఆఫ్ మన సేల్స్ లోంచి డొనేషన్ అనేది ఇలా పూర్ పీపుల్ కి వెళ్తుంది అని చెప్పేసి ఉంటుంది. అంటే CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. సో అలాంటివి మెయింటైన్ చేస్తాం మనం ఏంటంటే సస్టైనబుల్ గా ఉంటాం మన మార్కెట్ లో. అలాగే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. అంటే ఎథికల్ ఆస్పెక్ట్స్ లో కూడా ఒక కంపెనీ అనేది ఆలోచించాలి. ఇది కూడా మనకి మార్కెటింగ్ కింద వస్తుంది. చూసారా, స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ అంటే కస్టమర్స్ నీడ్స్ దగ్గర నుంచి సోషల్ ఎథికల్ ఆస్పెక్ట్స్ వరకు కూడా మార్కెటింగ్ కవర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ అనేది రకరకాలుగా క్లాసిఫై ఉంది. మార్కెటింగ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండ్ అపాన్ ద ప్రొడక్ట్, కన్జ్యూమర్, ఫంక్షన్ అండ్ నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ని బట్టి, అలాగే ప్రొడక్ట్ ని బట్టి, కన్జ్యూమర్ ని బట్టి మార్కెటింగ్ అనేది రకరకాలుగా క్లాసిఫై అయ్యింది అని చెప్తున్నారు. చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్, ఫస్ట్ మార్కెట్ బేస్ మీద ఏ విధంగా మార్కెట్ క్లాసిఫై అయిందంటే ఫస్ట్ కన్జ్యూమర్ మార్కెటింగ్. కన్జ్యూమర్ మార్కెటింగ్ అంటే బిజినెస్ టు కస్టమర్, B2C. అంటే మనం ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండివిజువల్స్ కి అమ్మడం. ఓకేనా. ఇక్కడ పర్సనల్ యూస్ కోసం అంటే ఏంటంటే మనలాంటి నార్మల్ కన్జ్యూమర్స్ కోసం, అంటే మనం హౌస్ హోల్డ్ పర్సన్సే కదా మనం దేనికి యూస్ చేస్తాం, పర్సనల్ కి, అంతేగాని రీసేల్ కో దేనికి యూస్ చేయం. దాన్ని కన్జ్యూమర్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఆర్ బిజినెస్ మార్కెటింగ్. ఇండస్ట్రియల్ ఆర్ బిజినెస్ మార్కెటింగ్ అంటే B2B అంటే
గూడ్స్ అండ్ సర్వీసెస్ మనము ఇండస్ట్రీస్ కి అమ్ముతాం. అంటే వాళ్ళు దాన్ని రీసేల్ చేయడమో లేదా ఫర్దర్ ప్రొడక్షన్ కి యూజ్ చేయడానికో మన ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెట్ అనేది 2 టైప్స్ ఉంది. ఒకటి కన్స్యూమర్ మార్కెటింగ్, ఇంకోటి ఇండస్ట్రియల్ ఆర్ బిజినెస్ మార్కెటింగ్. నెక్స్ట్ ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్ట్ బట్టి మన మార్కెటింగ్ అనేది ఎలా చేస్తాం. ఫస్ట్ ఇది ప్రొడక్ట్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ఆఫ్ ఫిజికల్ గూడ్స్. ఫస్ట్ ఫిజికల్ గూడ్స్ అనేవి కస్టమర్స్ దగ్గరికి చేరుస్తాం అనమాట. ఫిజికల్ గూడ్స్ అంటే ఎలాంటి కంటికి కనిపించే కార్స్, ఫోన్స్, ఫుడ్, దీనికి సంబంధించిన మార్కెటింగ్ అన్ని ప్రొడక్ట్ మార్కెటింగ్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇది సర్వీస్ మార్కెటింగ్ అంటే సర్వీసెస్ కి మార్కెటింగ్ చేస్తాం మనం. ఓకేనా. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కరాటే కోచింగ్ ఇవన్నీ కూడా సర్వీసెస్ కింద వస్తాయి. ఓకే. ఈ సర్వీసెస్ అన్ని కూడా మార్కెటింగ్ అంటే మనం ఏం చెప్తున్నాం, కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేయడం, రైట్ టైంలో రైట్ ప్లేస్ లో ఆ కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తాం. ఎలా సాటిస్ఫై చేస్తాం, కస్టమర్స్ కి ఆ ప్రొడక్ట్స్ అనేవి రైట్ టైంలో రీచ్ చేసి సాటిస్ఫై చేస్తాం. నెక్స్ట్ ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాని బట్టి మార్కెటింగ్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ లోకల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ టౌన్ ఆర్ సిటీలో మన ప్రొడక్ట్స్ ని అమ్మడం. ఓకేనా. నెక్స్ట్ ఇది రీజనల్ మార్కెటింగ్. ఓకే, టౌన్ ఆర్ సిటీలో మనం పాపులర్ అయ్యాం, మన ప్రొడక్ట్ బాగా కస్టమర్స్ కి రీచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఆ స్టేట్ మొత్తానికి అమ్మడానికి ట్రై చేస్తాం. అవునా. సో దాన్ని రీజనల్ మార్కెటింగ్ అంటారు. తర్వాత ఆ స్టేట్ లో కూడా మనం పాపులర్ అయ్యాం అనుకోండి, మన ప్రొడక్ట్ అనేది బాగా రీచ్ అయింది కస్టమర్స్ దగ్గర, అప్పుడు నేషనల్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. నేషనల్ మార్కెటింగ్ అంటే విత్ ఇన్ వన్ కంట్రీ మొత్తానికి మన ప్రొడక్ట్స్ అనేవి రీచ్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ గ్లోబల్ మార్కెటింగ్. ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు కంట్రీలో కూడా మనం సక్సెస్ అయ్యామంటే నెక్స్ట్ ఏం చేస్తాం, అక్రాస్ కంట్రీస్ మనం అంటే ఓవర్ అదర్ కంట్రీస్ కూడా మనం గ్లోబల్ మార్కెటింగ్ అంటే అదర్ కంట్రీస్ కూడా మన ప్రొడక్ట్స్ అనేవి అమ్ముతాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ బట్టి కూడా మార్కెటింగ్ అనేది డివైడ్ అయ్యింది. ఏంటంటే డైరెక్ట్ మార్కెటింగ్, ఇండైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ గా కన్స్యూమర్ కి అమ్మడం. ఓకేనా. మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ గా కన్స్యూమర్ దగ్గరికి తన ప్రొడక్ట్స్ ని తీసుకురావడం, దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. అంటే హోల్సేలర్, రీటైలర్ అంటే మన షాప్స్ ఏమి ఉండవు అనమాట. ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ హోల్సేలర్ కి అమ్ముతాడు, తర్వాత హోల్సేలర్ రీటైలర్ కి, అప్పుడు లాస్ట్ లో మనకి కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది ఆ ప్రోడక్ట్, దాన్ని ఇండైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ ది ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ డిమాండ్ ని బట్టి మార్కెటింగ్ ఎలా డివైడింగ్ అంటే ప్రాఫిట్ మార్కెటింగ్. అంటే మార్కెటింగ్ అనేది దేనికోసం చేస్తున్నామంటే ప్రాఫిట్ ఓరియంటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కమర్షియల్ గుడ్సే కదా మనకి, అంటే ప్రాఫిట్ బేస్ మీద మనకి ఇవన్నీ అమ్ముతున్నారు. సో దాన్ని ప్రాఫిట్ మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ నాన్ ప్రాఫిట్ మార్కెటింగ్ అంటే ప్రాఫిట్ కోసం కాకుండా ఒక సోషల్ సర్వీస్ లాగా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మాస్క్లు ఇచ్చారు అప్పట్లో, గవర్నమెంట్ హెల్త్ క్యాంపెయిన్స్ అని చెప్పి, అదంతా నాన్ ప్రాఫిట్ మార్కెటింగ్. అవునా. ఎన్జిఓస్. నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షనల్ ఏరియాని బట్టి మార్కెటింగ్ అనేది ఎలా డిసైడ్ అయిందంటే ఫస్ట్ ఇది ట్రేడ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే హోల్సేలర్ కి, రీటైలర్స్ కి మన ప్రొడక్ట్స్ ని అమ్మటం. మార్కెటింగ్ బిట్వీన్ ద హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్ అన్నారు. అందుకే చూడండి, అంటే మన ప్రొడక్ట్స్ ని కన్స్యూమర్ కి కాకుండా హోల్సేలర్ కి, రీటైలర్స్ కి మనం అమ్ముతాం. అగ్రికల్చరల్ మార్కెటింగ్ అంటే అగ్రికల్చరల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే ఫార్మర్స్ కి యూజ్ అయ్యే ప్రొడక్ట్ చేయడానికి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ ని మనం అమ్ముతాం అనమాట. దాన్ని మార్కెటింగ్ ఆఫ్ ఏ ఫార్మ్ ప్రొడ్యూస్ అంటారు. అందుకే నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మార్కెటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవుట్ సైడ్ కంట్రీ. ఎక్స్పోర్ట్ అంటేనే అది కదండి, కంట్రీ అవుట్ సైడ్ కి మన గూడ్స్ అనేవి తీసుకెళ్ళడం. ఇక్కడతో మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చూద్దాము ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మార్కెటింగ్ అనేది మనం ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నాము, ఎంత ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి మనం ఫాలో అవుతున్నాము అని తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనా. దీని ద్వారా అందుకే చూడండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మెజరింగ్, అనలైజింగ్ అండ్ అసెసింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఏదైతే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి మనం ఫాలో అవుతున్నామో అవి ఎంత ఎఫెక్టివ్ గా మనం ఫాలో అవుతున్నాము అనేది మెజర్ చేస్తుంది అనమాట. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, మెజరింగ్. అంటే మార్కెటింగ్ అంటే ఏంటి, మన యొక్క కస్టమర్స్ నీడ్స్ ని, కస్టమర్స్ వాంట్స్ ని సాటిస్ఫై చేయడానికి మనం కస్టమర్స్ దగ్గరికి మన ప్రొడక్ట్స్ ని తీసుకెళ్లడం. కానీ ఎంత ఎఫెక్టివ్ గా మనం ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం
అనేది అంటే వాళ్ళ అనేది చూస్తాం అనమాట. వాళ్ళ యొక్క ఎలా చూస్తాము అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేశాయి, అలాగే యాక్టివిటీస్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అన్ని కూడా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎవాల్యుయేషన్. మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు అసలు మెజర్ చేస్తారు, ఎందుకు అనలైజ్ చేస్తారు అంటే టు చెక్ వెదర్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్. ఏదైతే మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయో అవి అచీవ్ చేశారా లేదా. నెక్స్ట్ ది టు మెజర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. అదే చెప్తున్నారు, ఎంత ఎఫెక్టివ్ గా మనం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి ఫాలో అయ్యాం, ఎంత ఎఫెక్టివ్ గా ఫాలో అయ్యామో దాన్ని బట్టే మన కస్టమర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి, ప్రైజింగ్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్. టు ఐడెంటిఫై ద స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్. అంటే ఇక్కడ స్వాట్ అనాలిసిస్. ఓకేనా, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీస్ ఏంటి, యాక్చువల్ గా మన థ్రెట్స్ ఏంటి, ఇంకా ఇవన్నీ కూడా మనకి మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ టు ఇంప్రూవ్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కోసం, అలాగే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం. ఓకేనా, మనం ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలి, అలాగే కస్టమర్స్ ఎలాంటివి కోరుకునేవన్నీ కూడా డిసైడ్ అవ్వడానికి, అలాగే ఫ్యూచర్ లో ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే ప్లానింగ్ కోసం కూడా మనకి మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టు ఎన్షూర్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ ని ఇంప్రూవ్ చేయడంలో, అలాగే బ్రాండ్ లాయల్టీ అనేది ఎలా ఉంది. బ్రాండ్ లాయల్టీ ఏంటంటే కస్టమర్స్ ఇంకెప్పుడు అదే బ్రాండ్ ని యూజ్ చేయడం. ఓకేనా, లాయల్టీ ఏంటంటే కస్టమర్స్ ఆ బ్రాండ్ కి అలవాటు పడిపోవడం అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఎవాల్యుయేషన్ ద్వారా తెలుసు, మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ ద్వారా. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎవాల్యుయేషన్. మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ అనేది ఎంత వరకు ఎక్స్టెండ్ అయ్యిందని చూద్దాం. ఫస్ట్ ఎకనామిక్ ఆర్ ఫైనాన్షియల్ ఎవాల్యుయేషన్. ఫస్ట్ ఏం ఎవాల్యుయేట్ చేస్తుంది, ఏం మెజర్ చేస్తుంది అంటే సేల్స్ గ్రోత్ చూస్తుంది. సేల్స్ గ్రోత్ ఎలా చేస్తుంది అసలు ఎవాల్యుయేషన్ అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. ఓకేనా, చెప్తున్నాడు. ఫస్ట్ సేల్స్ అనేవి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎంత గ్రో అయ్యాయి. నెక్స్ట్ మార్కెటింగ్ షేర్ ఏమైనా పెరిగిందా, మనకి అలాగే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎంత పెరిగింది, అలాగే రిటర్న్ ఆన్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ వచ్చింది మనకి అనేది తెలుసుకోవడం. ఇవన్నీ కూడా మనకి మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ లో ఒక భాగం. నెక్స్ట్ కస్టమర్ సెంట్రిక్ ఎవాల్యుయేషన్. కస్టమర్ ని బేస్ చేసుకుని మనం మెజర్ చేయడం. ఎలా అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది ఫస్ట్ది. నెక్స్ట్ కస్టమర్ లాయల్టీ. లాయల్టీ అంటే మనం తిరిగి మనకి లాయల్టీ అంటే ఏం చెప్పాను కదా, మన బ్రాండ్ కి వాళ్ళు అలవాటు పడిపోతాం. రిపీటెడ్ పర్చేజెస్ ఉంటాయి. ఓకేనా, రిపీటెడ్ పర్చేజ్ రేట్ ఎంత ఉంది అంటే తిరిగి మన బ్రాండ్ నే ఎవరు కొంటున్నారు. బ్రాండ్ అవేర్నెస్, అలాగే ఇమేజ్, మన యొక్క బ్రాండ్ అవేర్నెస్ ఎలా ఉంది, మన బ్రాండ్ ఇమేజ్ ఎలా ఉంది. సోషల్ ఆర్ ఎథికల్ ఎవాల్యుయేషన్, అలాగే సోషల్ ఎథికల్ మెజరింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మార్కెటింగ్, మన CSR ఎలా ఉందనేది చూస్తారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఎన్విరాన్మెంట్ మీద మన ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్వైరన్మెంట్ మీద మన యొక్క ప్రొడక్ట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది. అలాగే ఎథికల్ అడ్వర్టైజింగ్ అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్. ఓకేనా, అంటే మన యొక్క ప్రొడక్ట్ గురించి అందరికీ తెలుస్తుందా లేదా, మన యొక్క అడ్వర్టైజింగ్ అంటే మన ప్రమోషన్ ఎలా ఉందని తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా డైమెన్షన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ఇది చూద్దాము, మెథడ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎవాల్యుయేషన్. మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ చేసే అంటే మార్కెటింగ్ ని మెజర్ చేసే పద్ధతులు చూద్దాం. ఫస్ట్ ఇది సేల్స్ అనాలిసిస్. సేల్స్ ని అనాలిసిస్ చేస్తారు. అంటే కంపేరింగ్ ద యాక్చువల్ సేల్స్ విత్ ప్లాన్ టార్గెట్స్. అంటే బడ్జెటింగ్ ని యాక్చువల్ సేల్స్, బడ్జెటెడ్ సేల్స్ ని యాక్చువల్ సేల్స్ తో మనం కంపేర్ చేస్తాం. ఇంత టార్గెట్ అని పెట్టుకుంటాం, యాక్చువల్ గా ఎంత సేల్ అయిందనేది చూస్తాం, దాన్ని కంపేర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ది మార్కెట్ షేర్ అనాలిసిస్. షేర్ అనాలిసిస్ అంటే కంపెనీ షేర్ కాంపిటేటర్స్ కన్నా ఎంత ఎక్కువ ఉంది అని కంపేర్ చేయడం. నెక్స్ట్ ది మార్కెటింగ్ కాస్ట్ అనాలిసిస్. మార్కెటింగ్ కాస్ట్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఎవాల్యుయేట్ ద కాస్ట్ ఆఫ్ ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ అడ్వర్టైజింగ్. అంటే ఏంటంటే మనకి మన యొక్క ప్రమోషన్ కి, మనకి డిస్ట్రిబ్యూషన్ కి, అడ్వర్టైజ్మెంట్ కి ఇదంతా కూడా ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనా, మార్కెటింగ్ కాస్ట్ ఎంత అవుతుందని అనాలిసిస్ చేయడం. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ వైజ్ గా, రీజన్ వైజ్ గా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏ రీజన్స్ లో మనం తక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అండ్ సర్వీస్. అంతేకాకుండా మన ప్రోడక్ట్ గురించి కస్టమర్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం, సర్వీస్ చేయడం.
నెక్స్ట్ ది మార్కెటింగ్ ఆడిట్. మార్కెటింగ్ ఆడిట్ అంటే ఏంటంటే సిస్టమాటిక్ రివ్యూ ఆఫ్ ఎంటైర్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్. మొత్తం మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒక మార్కెటింగ్ ఆడిట్ అనేది మనం చేస్తాం. నెక్స్ట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎవాల్యుయేషన్. అసలు మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ ఎందుకు చేస్తాము అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నదే, హెల్ప్స్ టు ఐడెంటిఫై వెదర్ మార్కెటింగ్ ఈజ్ ఎఫెక్టివ్. మార్కెటింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉందా లేదా, మనం కరెక్ట్ గా మనం కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తున్నామా, మన ప్రొడక్ట్ అనేది రైట్ టైంలో రైట్ ప్లేస్ లో వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. ప్రొడక్ట్ ప్రొవైడ్స్ ద డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. అంతేకాకుండా మన నెక్స్ట్ స్టెప్స్ కూడా డెసిషన్ మేకింగ్ కి యూజ్ అవుతుంది మార్కెటింగ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ రెడ్యూసెస్ ద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్. ఏమైనా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ ఉంటే అవి కూడా రెడ్యూస్ అవుతాయి. అండ్ ఇంప్రూవ్స్ ద కస్టమర్ ఓరియంటేషన్. అంతేకాకుండా కస్టమర్ పర్ఫార్మెన్స్ కూడా, కస్టమర్స్ పట్ల మన పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మనకి కాంపిటేటర్స్ కన్నా ఏది మనం ఎందులో మనకి అడ్వాంటేజబుల్ గా ఉన్నాం అనేది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ద్వారా తెలుస్తుంది. ఈ మార్కెటింగ్ ఎవాల్యుయేషన్ చేస్తే మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది తెలుస్తుంది. అంటే టెక్నాలజీలో ఉన్నామా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకుంటే టెక్నాలజీలో ఉన్నామా, వాళ్ళకన్నా మనం యూజ్ చేసే టెక్నాలజీ ఇంకెవరు ఫాలో అవ్వలేరు అనుకోండి, అది వన్ ఆఫ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనకి. ఓకేనా. నెక్స్ట్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. యాక్చువల్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ ఎరాస్ ఉంటాయి, చూద్దాము. ఇప్పటి వరకు ఏమో మార్కెటింగ్ ని ఎవాల్యుయేట్ చేసాం, అంటే మార్కెటింగ్ ని మెజర్ చేసాము. మనం ఇప్పుడు మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ని చూద్దాం. The evaluation of marketing concepts refers to the study of how marketing ideas, philosophies and business approaches have evolved over time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ విధంగా మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అనేవి డెవలప్ అయ్యాయి అనేవి చూస్తున్నారు. మనం ఆల్రెడీ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ చూసాం కదా, అలాగే ఉంటుంది ఇంచుమించు. డిఫరెంట్ ఎరాస్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ అసలు ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ అనేది ఎవరిచ్చారు మనకి? ప్రొడక్షన్ కాన్సెప్ట్ హెన్రీ ఫోర్డ్. మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, హెన్రీ ఫోర్డ్ ఇచ్చారు. సో ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఆయన ఏం చెప్పారు? మాస్ ప్రొడక్షన్ చేయాలని చెప్పారు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మాస్ ప్రొడక్షన్ అంటే ఏంటి? లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసి ఒకేసారి ప్రొడ్యూస్ చేయడం వల్ల లో కాస్ట్ అవుతుంది మనకి, ఎక్కువగా ప్రొడక్షన్ అనేది చేస్తే. లో కాస్ట్ ఉండటం వల్ల మనం లో కాస్ట్ కే మనం కస్టమర్స్ కి అందించగలం. సో మాస్ ప్రొడక్షన్ కి లో కాస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కస్టమర్స్. అలా ఆ విధంగా మనం కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా. ఇది యాక్చువల్లీ లేట్ 19th సెంచరీలో ఎర్లీ 20th సెంచరీ వరకు ఈ ప్రొడక్షన్ కాన్సెప్ట్ అనేది బాగా ఉందన్నమాట. సో ఇది అందుకనే చెప్తున్నారు ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. అసలు మార్కెటింగ్ అప్రోచెస్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఓవర్ టైమ్ లో ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి తెలుసుకుంటాం. ఇది ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఇది మీరు ఏంటంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ లేట్ 19th సెంచరీ టు ఎర్లీ 20th సెంచరీ ఇలా ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ లో మట్టుకు చూసుకోండి. ప్రొడక్ట్ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ చెప్పాను. ప్రొడక్ట్ కాన్సెప్ట్ లో మనం కస్టమర్స్ క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పర్ఫార్మెన్స్ కి, ఇన్నోవేటివ్ ఫీచర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పాను కదా. ఓకే, కాకపోతే ఇక్కడ ఇది మార్కెటింగ్ మయోపియా అనేది ఉంది. ఇందులో క్రిటిసిజం ఏంటంటే మనం దూరదృష్టితో లాంగ్ టర్మ్ రిలేషన్స్ గురించి ఆలోచించట్లేదు. ఓన్లీ కస్టమర్స్ కి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ మిగతా వాటి గురించి మర్చిపోయాం. మనం ఇక్కడ ప్రైస్ అండ్ ప్రమోషన్ మర్చిపోయాం, ఇగ్నోర్ చేసాం. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే ఎర్లీ 20th సెంచరీస్ లో ఇది ఈ ప్రొడక్ట్ కాన్సెప్ట్ అనేది ఉంది. నెక్స్ట్ ది సెల్లింగ్ కాన్సెప్ట్ ఎరా. సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 1930s to 1950s వరకు ఈ సెల్లింగ్ కాన్సెప్ట్ ఫిలాసఫీ అనేది బాగా ప్రామినెంట్ గా రోల్ ప్లే చేసింది. ఇది మెయిన్ గా దేని మీద నేను ఆల్రెడీ చెప్పాను, సేల్స్ అండ్ ప్రమోషన్ ద్వారా మనం కస్టమర్స్ ని మనం పెంచుకోవచ్చు అని చెప్తుంది సెల్లింగ్ కాన్సెప్ట్. మా నెక్స్ట్ ఇది మార్కెటింగ్ కాన్సెప్ట్. మార్కెటింగ్ కాన్సెప్ట్ ఏమో 1950s నుంచి 1990s వరకు ఉంది. సో దీంట్లో ఏంటంటే కస్టమరే కింగ్. కస్టమర్స్ మనం మెయిన్ గా మనకి ఏంటి అంటే కస్టమర్స్ నీడ్స్ ని సాటిస్ఫై చేయడమే మనకి పని. మన కాంపిటేటర్స్ కన్నా మన కస్టమర్స్ యొక్క నీడ్స్ ని మనం బాగా సాటిస్ఫై చేయాలి అని చెప్తుంది మార్కెటింగ్ కాన్సెప్ట్. సొసైటల్ కాన్సెప్ట్ ఏంటి అంటే అన్ని ఎలా అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, సోషల్ వెల్ఫేర్, అలాగే సస్టైనబిలిటీ, ప్రాఫిటబిలిటీ, ఇవన్నీ కూడా కలిపి సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. ఇవన్నీ కూడా ఫిలిప్ కాట్లర్ ఇచ్చారని మనం చెప్పుకున్నాం కదా. ఇది 1990s నుంచి ఇప్పుడు ప్రెసెంట్ వరకు ఈ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్టే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. ఓకేనా, ఇక్కడతో మనకి మార్కెటింగ్ కాన్సెప్ట్ కూడా అయిపోయాయి, ఎవాల్యుయేషన్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ వీడియోస్ లో మనం రిమైనింగ్ చూద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.